స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామమున సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకున్నాను నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడడం ఆశ్రయించి మిమ్మల్ని స్వస్థతలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. భయపడకు, నేను నీకు సహాయం చేసేదను. యెషయా గ్రంథము 41:13 కనుక నేను బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మరి దినం నువ్వు శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, మరి వాటి నుండి నిన్ను తప్పించడానికి నీకు సహాయం చేసేవారు ఎవరు లేదని నువ్వు భయపడుతున్నావా? మరి ఇక్కడ దేవుడు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. మరి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మరి మన దేవుడు మనకు సహాయం చేయడానికి మరి ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండాలని తెలియజేస్తూనే ఉంటారా. దానికి విశ్వాసం తెచ్చుకోండి, వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినమో దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, భయపడకమో, నేను నీకు సహాయం చేసేదను. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాగ్దానం స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారు వాళ్ళందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాధించండి. ఎంతో మా సైకుల సంఘాలను ఎవరిని కాల్చి కాపాడిన అభివృద్ధిపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అల్లాలను జరగకుండా సాధించండి. ఎటువంటి యుద్ధాలకు వెళ్ళకుండా సాధించండి. ఇస్రాయల్ దేశానికి కాపుదలు తెచ్చండి. మరి యుద్ధాలు జరగకుండా ఆఫ్ చేయండి. ఇస్లాం పట్టణానికి మీకు ఆపుదలు తెచ్చండి. వేసుకుని నడుచున్నాం తండ్రి. ఆమేన్. కనుక నేను బిడ్డలారి వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మమ్మల్ని నిలిచిన కాక. ఆమేన్.